ముందుగా చికెన్ కర్రీకి కావలసిన పదార్థాలు. నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను అల్లం, చిన్నులపాయలు, 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు ఇవన్నీ కట్ చేసుకొని ఒక బాండి గిన్నెలో వేసుకున్నాను. అలానే 3 బాదం పప్పు, చెక్క, లవంగం, జీడిపప్పు, అలానే ఎండి కొబ్బరి, ఒక గంటి నూనె కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, మెత్తగా అయ్యేంత వరకు నేనైతే ఉడికించేసుకున్నాను. ఆ తర్వాత వీటిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, వీటన్నిటిని మిక్సీ చేసేస్తున్నాను పేస్ట్ అల్లే. చూస్తున్నారు కదా, ఇలా పేస్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. అయితే ఈ జార్లో నుంచి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను పేస్ట్. ఆ తర్వాత ఆ జార్లో వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను 1 kg చికెన్ అయితే తీసుకున్నాను. బాగా వాష్ చేసుకున్నాను, సాల్ట్ వేసి క్లీన్గా అయితే చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. అలానే ఇప్పుడు ఒక బాండీ గిన్నె అయితే నేను తీసుకున్నాను. అందులోకి 1 kg చికెన్కి 6 గంటల నూనె అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే సరిపోతుందండి. ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 గంటలు అలా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ 6 గంటల నూనె మాత్రమే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఈ ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ముందుగానే మనం వేసి పెట్టుకున్న మసాలాని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, దీంట్లోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ ముక్కల్ని ఫ్రై చేసాం కాబట్టి విడిగా ఇప్పుడు మనం ఏం ఫ్రై చేయాల్సిన పని ఉండదు. మిక్స్ జస్ట్ అలా ఒక 2 minutes అలా ఉడికించుకొని తర్వాత చూడండి, మొత్తం తిప్పుకుంటూ ఇలా అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ప్రాసెస్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే పేస్ట్ మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి నేనైతే ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే కొంచెం పసుపు, అలానే టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు అయితే వేసుకున్నాను. కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే 2 tablespoons పెరుగు. చికెన్ సాఫ్ట్గా తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నేనైతే ప్రాసెస్ అంతా చూపిస్తున్నానండి. మీరైతే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేశారంటే మాత్రం ఇంకా మధ్యలో మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే నేను మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. అలానే మూత పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో నేను ఆ మూత తీసి ఎలా ఉందో కూడా తిప్పుకుంటూ ఉంటానన్నమాట. చూస్తున్నారు కదా, నేనైతే మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటున్నాను.
నేనైతే వీడియో పూర్తిగా చూపిస్తున్నానండి, మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అలానే చేసుకోండి. మధ్యలో మూత పెట్టి మళ్ళీ తీసి మీకు చూపించడం అనేది లాంగ్ ప్రాసెస్ అవుతుంది. అందుకని నేనైతే ఎక్కువ సార్లు మీకైతే ఇలా చూపించను. చూస్తున్నారు కదా, కొంచెంగా ఆయిల్ సపరేట్ అవుతుంది. అడుగంటకుండా తిప్పుకుంటూనే ఉండాలి, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. చూస్తున్నారు కదా, చికెన్ ఇలా అయిపోయింది. నూనె అయితే పైకి తేలుతుంది, అంటే బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇంట్లో పట్టించిన కారం మా టేస్ట్కి తగ్గట్టు నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ, కారం తినని వాళ్ళైతే కొంచెం తక్కువ అలా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ కర్రీ అయితే చపాతీల్లోకి కానీ, బిర్యానీలోకి కానీ, రాగి ముద్దలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. వైట్ రైస్లో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. రాగి ముద్ద ఆల్రెడీ నేను ఎలా ప్రిపేర్ చేయాలో రెసిపీ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే లాంగ్ వీడియోస్లో ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. చూస్తున్నారు కదా, కారం వేసేసిన తర్వాత ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాను, మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడైతే ముందుగా జార్లోకి కొన్ని నీళ్ళు తీసుకున్నాను కదా, ఆ నీళ్ళను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను గ్రేవీ కోసం. ఈ నీళ్ళు ఏంటి ఈ కలర్లో ఉన్నాయని వీడియో స్కిప్ చేస్తున్న వాళ్ళకైతే డౌట్ వస్తుంది. బట్ ఫస్ట్ నుంచి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే ఆ నీళ్ళు ఎందుకు ఆ కలర్లో ఉన్నాయని ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో అందుకే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. చూస్తున్నారు కదా, వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే మూత పెట్టుకొని ఉడికించుకుంటాను. మధ్య మధ్యలో చూసుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ముక్క సాఫ్ట్గా అయిపోవాలి. ఆల్రెడీ మనం సాఫ్ట్గా అయిన తర్వాతే కారం యాడ్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, నూనె సపరేట్ అయిపోతుంది. ఇలానే మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ సపరేట్ అవుతుంటే మీకు కూడా కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడైతే నేను గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను, హోమ్మేడ్ గరం మసాలా. మసాలా ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు. మా టేస్ట్కి తగ్గట్టు నేనైతే యాడ్ చేస్తున్నాను. హోమ్మేడ్ గరం మసాలా కాబట్టి మీరు దాంట్లో చెక్క లవంగం అవి ఎక్కువ వేసుకునే వాళ్ళైతే కొంచెం గరం మసాలా తగ్గించుకోండి, తక్కువ వేసుకునే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి గరం మసాలా, అంతే. చూస్తున్నారు కదా, నేనైతే మిక్స్ చేశాను. చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయిపోతుందో. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా.
ఇప్పుడైతే నేను కొత్తిమీర పుదీనా ఆల్రెడీ నేను కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వాటిని అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేయగానే నేనైతే స్టవ్ని ఆఫ్ చేయను. ఒక 1 or 2 seconds అలా వీటిని కూడా ఉడకబెట్టుకుంటాను. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి ఇలా కనుక మీరు చికెన్ కర్రీ ట్రై చేసి తిన్నారు అంటే రెస్టారెంట్కి వెళ్ళరండి. మీరు ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేను మిక్స్ చేసేసుకున్నాను. టూ సెకండ్స్ తర్వాత చూడండి ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది. ఇప్పుడైతే నేను ఇందులోకి లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ సగం లెమన్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను సర్వ్ చేసుకుంటున్నాను చికెన్ కర్రీని. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూడకపోతే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి లాంగ్ వీడియోస్ అలానే షార్ట్స్ కూడా చూడండి. Thank you very much. Have a nice day.